ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళపు నీళ్ళు వస్తాయి. ఎందుకనంటే ఆనియన్ కట్ చేసినప్పుడు దాంట్లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ సల్ఫ్యూరిక్ కాంపౌండ్ లాగా మారి అది కంటిలో పైన ఉండే రెటినా దాన్ని డైరెక్ట్ ఆ లేయర్ వెళ్ళినప్పుడు రెటినాని బాగా ఇరిటేట్ చేస్తుంది, బాగా ఇబ్బంది పెట్టేట్ చేస్తుంది. అది దాన్ని ఎదుర్కొన్న కోసం ఏం చేస్తుందంటే వెంటనే ఆ కెమికల్ ఎప్పుడైతే మన కంటి దాని మీద కారినాకి మీదకి అటాక్ వచ్చిందో దాని వల్ల నొప్పి కూడా వస్తుంది. దాన్ని తట్టుకోవడం కోసం ఆ కెమికల్ని కడిగేయటం, ఒక రకంగా డైల్యూట్ చేయడం కోసం ఆ కన్ను లాక్రిమల్ గ్లాండ్స్ ద్వారా టీయర్స్ని రిలీజ్ చేసి దాంతో క్లీన్ చేసేటట్టు ట్రై చేస్తుంది. దాన్నే మనం ఉల్లిపాయలు కోస్తే నీళ్ళు అంటాం. అంటే ఏం లేదు, సింపుల్గా ఆ సల్ఫ్యూరిక్ కాంపౌండ్ ఉండే కెమికల్ రియాక్షన్ కంటికి హాని చేస్తుంది కాబట్టి దాని మూలం నీళ్ళు రావు. దాన్ని ఆ కెమికల్ మన కంటి మీద ఉండేదాన్ని కడిగేయటం కోసం మన కన్ను రిలీజ్ చేస్తుంది, వాటర్ని రిలీజ్ చేస్తుంది, లాక్రిమల్ గ్లాండ్స్ రిలీజ్ చేసే ఆ కన్నీటితో అవి శుభ్రం అవుతాయి. అందుకనే మనం ధారాపాతంగా కారిపోతూ ఉంటాం మన నుంచి. అది బాగా స్ప్రెడ్ అవుతుంది. యాక్చువల్గా ఆ సల్ఫ్యూరిక్ కాంపౌండ్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇది కారణం.